Hey guys, welcome back to my YouTube channel. My name is Akanksha. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది వీడియోస్కి. ఐ థింక్ ఇట్స్ బీన్ లైక్ 2 months. మే అయిపోతే 2 months అయిపోతుంది. సో ఎస్, మేము కరెంట్లీ ఇల్లు షిఫ్ట్ అయిపోయాము. సో ఇంకా వర్క్స్ చూసుకొని అందరం చాలా బిజీ అయిపోయాము. అండ్ హియర్ ఐమ్ బ్యాక్ విత్ అ న్యూ వీడియో. యాక్చువల్లీ నేను ఒక డిష్ కుక్ చేద్దాం అనుకుంటున్నాను, విచ్ ఈస్ నేపాలీ డిష్. దిస్ ఈస్ మై ఫస్ట్ టైం ట్రైయింగ్ జోల్ మోమోస్. ఐడ్ లైక్ టు షేర్ ది రెసిపీ విత్ యూ గైస్. లెట్స్ గో. ఇప్పుడు ఈ బౌల్లో నేను మైదా, సాల్ట్, కొంచెం ఆయిల్ అండ్ వాటర్ మిక్స్ చేసి డో ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు పిండి ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని చూడండి ఇలా కలుపుకున్నాను. అండ్ ఇప్పుడు ఇది సైడ్కి పెట్టేసి మోమోస్ లోపల కావాల్సిన స్టఫ్ ప్రిపేర్ చేసుకుంటాను. సో మోమోస్ స్టఫ్ కోసం నేను ఇది క్యాబేజ్, ఇది హాఫ్ క్యాబేజ్ తీసుకుంటాను. హాఫ్ చాలా ఎక్కువ అయిపోతుంది. 1 ఆనియన్, 1 క్యారెట్. నేను మోమోస్ కొంచెం చీజ్గా కావాలనుకుంటున్నా కాబట్టి 1 మొజరెల్లా చీజ్. ఇది ఆల్రెడీ డైస్డ్ చీజ్ అన్నమాట. దీన్ని లోపల స్టఫింగ్లో కలిపేసుకుని సరిపోతుంది. అండ్ 1 కొరియాండర్. సో లెట్స్ మేక్ ది స్టఫ్. ఇది మోమో స్టఫ్ అన్నమాట. దీంట్లో చాలా వాటర్ ఉంటుంది. వాటర్ అంతా మనం స్క్వీజ్ చేసేసుకోవాలి. ఎలా స్క్వీజ్ చేసుకోవాలో చూపిస్తాను. బౌల్లోకే స్క్వీజ్ చేస్తున్నాను. కొంచెం ఇలా తీసుకొని ఈ వాటర్ వల్ల మోమోస్, నేను స్టీమ్ మోమోస్ చేస్తున్నాను కదా, స్టీమ్ మోమోస్ టేర్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ వాటర్ అంతా మనం డ్రైన్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్క్వీజ్ చేసాక నాకు ఇంత వాటర్ అనేది వచ్చింది బయటికి. డ్రై అయిపోయింది మొత్తం మిక్స్. ఇందులో నేను కొంచెం చీజ్ యాడ్ చేస్తాను, సో దట్ నాకు మోమోస్ తినేటప్పుడు చీజీ ఫ్లేవర్ తగలాలి కదా. సో దట్స్ వై దిస్ ది చీజ్. సరిపోతుంది. సో దీన్ని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకుంటాను. ఇందులో నేను సాల్ట్, పెప్పర్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాను. సో ఇప్పుడు స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. నేను వెరీ లిటిల్, ఒక పించ్ ఆఫ్ రెడ్ చిల్లీ వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 3 గ్రీన్ చిల్లీస్ వేసాను కదా, మళ్ళీ స్పైస్ ఎక్కువ కాకుండా వెరీ లిటిల్ వేసాను. అండ్ దిస్ ఈస్ ద స్టఫ్ అన్నమాట. మన పిండిని ఎలా ఒత్తుకోవాలో చూపిస్తాను. సో ఇప్పుడు ఈ డవ్ అనేది చేసుకున్నాం కదా, ఇందులో నుంచి ఇంత చిన్నవి తీసుకోవాలి. ఇంత కూడా కాదు, ఇంత. దీన్ని మనం ఇందులో చిన్న రోటీస్ టైప్ చేసుకోవాలన్నమాట, ప్రాబ్లం కాకుండా. ఉంది కదా, చిన్నగా ఒత్తుకోవాలన్నమాట. నేను ఒకటే చూపిస్తాను. సో ఇప్పుడు చిన్న ఈ సైజ్, ఒక పామ్ సైజ్ రోటీలాగా ఒత్తుకున్నాక ఈ స్టఫ్ ఉంది కదా, ఈ స్టఫ్ మనము మధ్యలో పెట్టాలి. ఇలా పెట్టేసి మనం దీన్ని ర్యాప్ చేసుకోవాలి. ఇలా 1 సెకండ్.
సో ఇలా ర్యాప్ చేసుకోవాలి. చిన్న సైజ్ మోమోస్. And I'll show you how to prepare the sauce, which is main character in this Joel Momo, and I'll show you that. ఓకే, సో ఇప్పుడు మోమోస్ స్టీమ్లో పెట్టాను అండ్ ఇప్పుడు నేను సాస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని చాప్ చేసేసుకున్నాను, ఆనియన్స్, టొమాటోస్, గార్లిక్, జింజర్. సో ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నాను. ఈ ప్యాన్లో ఆయిల్ వేసి ఐఎమ్ యాడింగ్ ginger, garlic, కెమెరా యాంగిల్ బాగాలేదు, but it's fine. జింజర్ యాడ్ చేశాను. ఇందులోనే ఆనియన్స్, అండ్ ఆల్సో టొమాటోస్ యాడ్ చేస్తున్నాను. ఇందులోనే ఒక 2 రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట. యా, అండ్ కొన్ని పల్లీలు, ఇందులోనే కొన్ని వాటర్ వేసి మూత పెట్టేస్తాను. బాగా మగ్గిపోయాక దాన్ని తీసి కొంచెం కూల్ అయ్యాక దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అంతా పట్టేసాక నేను గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చూపిస్తాను. అండ్ మనం మిక్సీ పట్టేటప్పుడు అందులో తెల్ల నువ్వులు ఉంటాయి కదా, నువ్వులు కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు సాస్ ఈస్ రెడీ. ఇప్పుడు దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. మోమోస్ కూడా రెడీ అయిపోయాయి. నౌ లెట్స్ సర్వ్. అండ్ ద జోల్ మోమోస్ ఆర్ రెడీ. అండ్ బ్యాక్ అండ్ బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఎందుకో క్రాకర్స్ పేలుస్తున్నారు. సో దిస్ ఈస్ ది ఫైనల్ అవుట్పుట్. దిస్ ఈస్ జోల్ మోమోస్. ఇది నేపాలీ డిష్ అనమాట. ఇట్స్ రియలీ ఫేమస్ ఇన్ నేపాల్. Let's taste it. Oh my god. Wow. You see this gravy? వావ్, సో యమ్. చాలా అంటే చాలా అంటే చాలా 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 బాగుంది. You see this bite? సో మోమోస్ అయితే కడుపు నిండా ఫుల్గా తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మా నాన్నకి యాక్చువల్లీ మోమోస్ అంటే అస్సలు నచ్చవు, బట్ స్టిల్ మా నాన్న తిన్నారంటే ఇట్ వాజ్ రియలీ అమేజింగ్. And yeah, that's it for today's video. Please like, share, comment and subscribe to my channel for more and more amazing videos. Until then, take care. Bye bye.